హాయ్ అండి. నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఇంకా తినాలనిపించే క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఈ చెక్కలను బయట స్వీట్ షాప్లో లాగా ఉండాలంటే నేను చెప్పే ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి నేను చెప్పే కొలతలతో చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ పప్పు చెక్కలు సగ్గుబియ్యం చెక్కలు ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓ గిన్నెలో వాటర్ పోసుకొని అవి వేడి చేసుకోవాలి. తర్వాత పక్కనే మరొక ప్యాన్ కూడా పెట్టి అందులో ఒక 100 గ్రాముల నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందులో జల్లెడ పెట్టి కేజీ బియ్య పిండిని కొద్దిగా పోసుకుంటూ జల్లించుకోవాలి. ఇలా పిండి మొత్తం జల్లించుకున్నాక చిటికెడు వంట సోడా, ఈ పిండికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత కొద్దిగా కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేడి చేసుకున్న నూనెని ఇందులో కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నూనె మొత్తం ఇలా కలిసేదాకా కలుపుకొని ఇందులోని మనం కాచి పెట్టుకున్న వేడి నీళ్ళని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. అంటే ఒకవైపు పప్పు చెక్కలకి, ఒకవైపు సగ్గుబియ్యం చెక్కలకి మనం పిండి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకవైపు మనం 2 గంటల పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకొని ఈ పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మనం కాచి పెట్టుకున్న వేడి నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి.
ఇప్పుడు మరొక పక్క 4 గంటల ముందు నానబెట్టుకున్న 100 గ్రాముల సగ్గుబియ్యాన్ని కూడా ఇలానే వేసుకొని పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్‌గా ఉండాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఒక బౌల్‌లోకి కొద్దిగా నూనె వేసుకొని, ఇలా పాలిథీన్ కవర్ గానీ, పాల కవర్ గానీ తీసుకొని ఇలా కట్ చేసుకొని, ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత పప్పు చెక్కల్ని చేసుకుందాం. ఇప్పుడు పిండిని ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా రౌండ్‌గా చేసుకోవాలి. ఇలా రౌండ్‌గా ఉండ చేసుకోవాలి. చూడండి పిండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇప్పుడు దీనిని పాల కవర్ మీద పెట్టి ఇలా లైట్‌గా ప్రెస్ చేసి, మరొక వైపు కూడా ఆయిల్ రాసి, దాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు ఒత్తడానికి ఒక బాక్స్ గానీ, ఇలా డబ్బా గానీ తీసుకొని, ఇలా దాని మీద పెట్టి లైట్‌గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఎలా నీట్‌గా చక్కగా వచ్చిందో. ఇలానే అన్ని పప్పు చెక్కల్ని చేసుకోవాలి. ఇలానే చెక్కలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక చిన్న పిండి ముద్దని ఇందులో వేసి చూస్తే పైకొస్తుంది. అంటే ఆయిల్ హీట్ ఎక్కిందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క చెక్క తీసుకొని ఇందులో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చెక్కని మరొక వైపు కూడా తిప్పి వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కూడా ఇలానే పప్పు చెక్కల్ని వేయించుకొని తీసుకోవాలి.
ఇదే పద్ధతిలో అన్ని పప్పు చెక్కల్ని వేయించుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం చెక్కల్ని చేద్దాం. ఇలానే కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని, ఇప్పుడు సగ్గుబియ్యం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ఇలా ఉండ చేసుకున్న తర్వాత కవర్ మీద పెట్టి ఇలా స్లోగా డబ్బాతో ప్రెస్ చేసుకోవాలి. ఇలానే అన్ని సగ్గుబియ్యం చెక్కల్ని నీట్గా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తరువాత దీన్ని మరొక వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, సగ్గుబియ్యం చెక్కలు, పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయో. అంతేనండి, ఈ సగ్గుబియ్యం చెక్కలు, పప్పు చెక్కలు రెడీ అయ్యాయి. ఇది మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లు మీ శాంతి.